ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 18/2/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 27/9/1968. ప్రియమైన పిల్లలు, మీరు నా మహిమను చేస్తూ వచ్చారు. పరమాత్ముడిని జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు, పతిత పావనులు అని మహిమ చేశారు. కానీ పవిత్రంగా చేయడానికి ఆయన ఎప్పుడు వస్తారు అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను వచ్చాను అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీకు నా పరిచయాన్ని తెలియచేస్తున్నాను. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంగమ యుగములో వస్తాను. ఎలా వస్తానో అనేది కూడా తెలియచేస్తున్నాను అని పరంపిత పరమాత్మ తండ్రి చెప్తున్నారు. ఓం నమ శివాయ. ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లలకు సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. ఇక్కడ కూర్చొని మొదట మీరు తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకంటే వారే పతిత పావనులు. ఆయనను స్మృతి చేయడం ద్వారా మీరు పావనంగా మారి సతో ప్రధానంగా అవ్వడమే మీ యొక్క లక్ష్యము. కేవలము సతో స్థితి వరకే కాదు, సతో ప్రధానమైన స్థితిని పొందడమే మీ లక్ష్యంగా ఉండాలి. దాని కొరకు తండ్రిని స్మృతి చేయాలి. ఆ తర్వాత స్వీట్ హోమ్ అంటే శాంతిధామాన్ని స్మృతి చేయాలి. ఎందుకంటే మనము అక్కడికి వెళ్ళవలసి ఉంది. వారసత్వం కూడా కావాలి కాబట్టి స్వర్గము అంటే సుఖధామాన్ని కూడా స్మృతి చేయాలి. అది మన యొక్క భవిష్యత్తు ప్రారంధము. మనము తండ్రికి పిల్లలుగా అయ్యాము అని పిల్లలు తెలుసుకున్నారు. తండ్రి ద్వారా చదివి స్వర్గానికి వెళ్తాము. నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా స్వర్గంలోకి వెళ్తాము. మిగిలిన ఆత్మలు శాంతిధామానికి వెళుతాయి. ఆ తర్వాత నెంబర్ వారుగా మళ్ళీ క్రిందికి వస్తాయి. ఇప్పుడు అందరూ ఇంటికి అంటే పరంధామానికి తప్పకుండా వెళ్ళాలి. దీనిని గుర్తుంచుకోవాలి. దాని కొరకు పవిత్రంగా మారడము తప్పనిసరి. అపవిత్ర ఆత్మలు అక్కడికి వెళ్ళలేరు. రావణ రాజ్యం ఉంది. దీనికి ప్రతిగా రామరాజ్యం అనే పేరును కూడా స్వర్గానికి పెట్టడం జరిగింది. అక్కడ సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉంటారు. 2 కళలు తక్కువ అవుతే చంద్రవంశం ప్రారంభమవుతుంది. క్రిస్టియన్ డినాసిటీలో ఏ విధంగా అయితే ఒకే వంశం నడుస్తుందో అలాగే ఇక్కడ కూడా ఒకే వంశం ఉంటుంది. కానీ అందులో సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉంటారు. ఈ విషయాలు ఏవి కూడా శాస్త్రాలలో పేర్కొనబడలేదు. తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. దీనినే జ్ఞానం, నాలెడ్జ్ అని మనం పిలుస్తాము. స్వర్గ స్థాపన తర్వాత ఈ యొక్క జ్ఞానం వల్ల ఏమిటి ఉపయోగము? సంగమ యుగంలోనే పిల్లలకు ఈ జ్ఞానాన్ని తండ్రి తెలియచేస్తారు. మీరు సేవా కేంద్రాల్లో కానీ మ్యూజియంలో కానీ పెద్ద పెద్ద అక్షరాల్లో తెలియచేయవచ్చు. సోదర సోదరులారా, ఇది పురుషోత్తమ సంగమ యుగము అని తెలియచేయాలి. పురుషోత్తమ సంగమ యుగం అంటే కూడా చాలామందికి తెలియదు. అందుకే కలియుగం యొక్క అంతిమము, సత్యయుగం యొక్క ఆరంభము, దీనినే సంగమ యుగంగా పిలుస్తారు. సంగమ యుగము అత్యంత అద్భుతమైనది. ఇదే మంగళకరమైనది. తండ్రి తెలియచేస్తున్నారు, నేను పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తాను. కాబట్టి సంగమ యుగం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. వేశ్యాలయం యొక్క అంతిమము, శివాలయానికి ఆది. దీనినే సంగమంగా పిలుస్తారు. ఇక్కడ అందరూ కూడా వికారులుగా ఉన్నారు. అక్కడ స్వర్గంలో అందరూ కూడా నిర్వికారులుగా ఉంటారు. నిర్వికారులను ఉత్తములుగా పిలుస్తారు. పురుషుడు, స్త్రీలు ఇద్దరు కూడా ఇక్కడ ఉత్తమంగా అవుతారు. అందుకే దీనిని పురుషోత్తమ యుగంగా పిలుస్తారు. ఇక్కడ ఉత్తమ పురుషులుగా అవుతారు. ఈ విషయాలు తండ్రి తప్ప మరెవరు కూడా తెలియచేయలేరు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. పురుషోత్తమ సంగమ యుగము ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు తండ్రి ఇక్కడికి వచ్చారు. ఆయననే ఈ సమస్త సృష్టికి బీజస్వరూపులు. ఇదంతా కూడా వారి యొక్క మహిమనే. వారే జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు, పతిత పావనులు. ఈ జ్ఞానం ద్వారానే అందరికీ సద్గతిని ఇస్తారు. భక్తి ద్వారా సద్గతి కలుగుతుందని ఎవరి చెప్పలేరు. సద్గతి జ్ఞానం ద్వారా లభిస్తుంది. అది సత్యయుగంలోనే లభిస్తుంది. కలియుగం యొక్క అంతిమము, సత్యయుగం యొక్క ఆరంభము సంగమ యుగంలో వారు వస్తారు. తండ్రి ఇంత స్పష్టంగా తెలియచేస్తున్నారు. కొత్త వారు కూడా ఇక్కడికి వస్తుంటారు. ప్రతి కల్పంలో ఏ విధంగా అయితే వచ్చారో అదే విధంగా ఇప్పుడు వస్తూ ఉంటారు. ఇక్కడ రాజధాని ఇంతకు ముందు వలె స్థాపన జరుగుతోంది. పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు, మేము భగవంతుని యొక్క సేవకులము అని. స్వయంగా భగవంతుడు సేవ చేయడానికి వస్తారు. పిల్లలకు తండ్రి యొక్క సేవ అవసరం వచ్చినప్పుడు వారిని పిలుస్తారు. అందువల్ల మీరే సత్యమైన భగవంతుని యొక్క సేవకులు. వారు ఒకరికి మాత్రమే తెలియచేయరు, ఒకరే దీనిని బోధిస్తారు. వారి ద్వారా మీరు తెలుసుకొని ఇతరులకు తెలియచేస్తారు. అందుకే భారతదేశంలోనే ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలి. ఈ ప్రపంచమంతటిలో ఎక్కడ కూడా ఇలాంటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం లేదు.
ఇక్కడ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఉన్నదన్న సంగతి ఎవరికి తెలియదు. గీత యొక్క భగవంతుడు శివుడు. వారే విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. వారే కొత్త ప్రపంచానికి అధిపతులుగా దేవీ దేవతలుగా తయారు చేస్తారు. ఇప్పుడు అందరూ కూడా తమో ప్రధానంగా మారిపోయారు కాబట్టి మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. కొద్దిమంది కుమారులు కుమార్తెలు పవిత్రంగా ఉంటారు, సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. కానీ ఇది తండ్రి కోరుకున్న పవిత్రత కాదు. మొదట ఆత్మలు ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు పవిత్రంగా ఉంటాయి, ఆ తర్వాత అపవిత్రమవుతాయి. సన్యాసులు కూడా మొదట పవిత్రంగానే ఉంటారు, కానీ ఇప్పుడు వారు పవిత్రంగా లేరు. ప్రతి ఒక్కరూ కూడా సతో ప్రధానము, సతో రజో తమో అనే 4 స్థితులను దాటవలసి ఉంటుంది. చివరికి అందరూ కూడా తమో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంగా కూర్చొని తెలియచేస్తున్నారు, ఈ వృక్షము పూర్తిగా తమో ప్రధానమైంది, పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. శిథిలావస్థకు చేరిన ఈ వృక్షము తప్పకుండా విచ్ఛిన్నమవుతుంది. ఇది అనేక రకాల మతాలతో కూడిన వృక్షము. దీనినే విరాట లీలగా పేర్కొనవచ్చు. ఇది అనంతమైన వృక్షము. నేలపైన ఉన్న వృక్షాలు అవి జడమైనవి. ఏ బీజం వేస్తే ఆ వృక్షమే పెరుగుతుంది. కానీ ఇక్కడ విభిన్న మతాలు కల వృక్షం. అందరూ మనుషులు అయినప్పటికీ వారిలో కూడా చాలా వైవిధ్యం ఉంటుంది. అందుకే దీనిని విరాట లీలగా పేర్కొనవచ్చు. మతాలన్నీ ఏ విధంగా నెంబర్ వారీగా వస్తాయో పిల్లలు మీరు తెలుసుకున్నారు. నెంబర్ వారీగా అందరూ కూడా వెళ్ళాలి, ఆ తర్వాత తిరిగి ఇక్కడికి రావాలి. ఇది ముందే రచించబడిన నాటకము. ఇది చాలా సహజము. ఇలాంటి సహజమైన నాటకము ఒకటే ఉన్నది. ఇంత చిన్న ఆత్మలో లేదా చిన్న పరమాత్మలో ఎంతో పాత్ర ఇమిడి ఉంది. పరం మరియు ఆత్మ ఈ రెండింటిని కలిపి పరమాత్మగా పిలుస్తారు. మీరు వారిని బాబా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వారు అందరి ఆత్మల యొక్క తండ్రి, ఉన్నతోన్నతులు. ఆత్మయే మొత్తం పాత్రను పోషిస్తుంది అని పిల్లలు తెలుసుకున్నారు. మనుషులకు ఈ విషయం తెలియదు. ఆత్మ నిర్లేపమైనదని మనుషులు అంటూ ఉంటారు, కానీ వాస్తవానికి ఆ మాట తప్పు. ఆత్మ నిర్లేపం కాదు అని పెద్ద పెద్ద అక్షరాల్లో మీరు రాయాలి. ఆత్మ ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితాన్ని పొందుతుంది. అది చెడు కానీ లేదా మంచి కానీ. చెడు సంస్కారాల వల్లనే పతితంగా అవుతారు. అందుకే దేవతల వద్దకు వెళ్ళినప్పుడు వారి యొక్క మహిమను చేస్తారు. 84 జన్మల రహస్యం మీరు తెలుసుకున్నారు. ఇది మీరు తప్ప మరెవరు తెలుసుకోలేరు. ఆత్మకు 84 జన్మలు మాత్రమే ఉంటాయని మీరు నిరూపించినట్లయితే ఈ శాస్త్రాలన్నీ అసత్యమైనవా అని వారు ప్రశ్నిస్తారు. ఎందుకంటే మనుషులు 84 లక్షల యోనుల జన్మ ఉంటుందని తెలుసుకున్నారు. ఇప్పుడు తండ్రి సమక్షంలో కూర్చొని వివరంగా తెలియచేస్తున్నారు. అన్ని శాస్త్రాలలో శిరోమణి గీతాశాస్త్రము. ఇప్పుడు తండ్రి మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. 5000 సంవత్సరాల క్రితం కూడా నేర్పించారు. మేము ఒకప్పుడు పవిత్రంగా ఉండేవారిని అని తెలుసుకున్నారు. దానిని పవిత్ర గృహస్థ ఆశ్రమంగా పిలుస్తారు. దీనిని ఆశ్రమంగా పిలవలేము. అందరూ కూడా అధర్మంగా మారిపోయారు. ధర్మం నుంచి అధర్మంలోకి పరివర్తన చెందారు. అంటే వికారులుగా మారిపోయారు. ఈ అనంతమైన ఆటను పిల్లలే అర్థం చేసుకుంటారు. ఇది బేహద్దు నాటకము. ప్రతి 5000 సంవత్సరాలకు ఇది పునరావృతం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ నాటకం యొక్క వ్యవధి లక్షల సంవత్సరాలు అయితే ఎవరూ దీనిని అర్థం చేసుకోలేరు. ఇది కేవలము నిన్న మొన్నటి విషయం మాత్రమే. మీరు శివాలయంలో ఉండేవారు, ఇప్పుడు వైశ్యాలయంలో ఉన్నారు. మళ్ళీ రేపు మీరు శివాలయంలో ఉండేవారు, ఇప్పుడు వేశ్యాలయంలో ఉన్నారు. మళ్ళీ రేపు శివాలయంలోకి వెళ్తారు. సత్యయుగాన్ని శివాలయంగా పిలుస్తారు, త్రేతాయుగాన్ని సెమీ శివాలయంగా పిలుస్తారు. ఆ 2 యుగాల తర్వాత పునర్జన్మలు తీసుకోవలసిందే. ఆత్మ తప్పకుండా పునర్జన్మల్లోకి రావాల్సిందే. సత్యయుగాన్ని రామరాజ్యంగా పిలుస్తారు. అక్కడ వికారాలు అనే మాట ఉండదు. అందువల్ల పతితులుగా అయ్యే అవకాశమే లేదు. తండ్రి ఒకేసారి వచ్చి పతితులుగా కాకుండా కాపాడుతారు. తర్వాత అర్ధకల్పం వరకు మీరు పతితులుగా కాలేరు. పిల్లలు కూడా తండ్రిని అందుకే పిలిచారు, ఓ పరమాత్ముడా, మమ్మల్ని పతితంగా కాకుండా ఉండేందుకు కాపాడండి అని పిలిచారు. తండ్రి ద్వారా మీరు 21 జన్మల పాటు రక్షణ పొందుతారు. ద్రౌపదికి చీరలు లభిస్తాయని కూడా నాటకంలో చూపించారు కదా. పతితులు కాకుండా కాపాడుతారు. ఇక్కడ చీర అనేది కాదు, పతితులు కాకుండా కాపాడుతారు. మీరు అర్ధకల్పం వరకు పతితంగా కారు. అదేవిధంగా గృహస్థులను కూడా పతితులు కాకుండా కాపాడుతారు. కన్యలు స్వతహాగానే పతితులు కారు. తండ్రి తెలియచేస్తున్నారు, గృహస్థ జీవితంలో ఉండి కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. కుమారులు కుమార్తెలు సహజంగానే పవిత్రంగా ఉంటారు. అలాంటి వారు
మళ్ళీ గృహస్థంలోకి వెళ్ళి పవిత్రత కోసం పురుషార్థం చేయకూడదు. భగవాను వాచ పవిత్రంగా అవ్వండి. అనంతమైన తండ్రి యొక్క మాటను వినాలి. మీరు గృహస్థ జీవితంలో ఉండి కమల పుష్ప సమానంగా ఉండగలిగితే తండ్రి 21 జన్మల పాటు పతితంగా కాకుండా కాపాడుతారు. అలాంటప్పుడు మీ పిల్లలను ఎందుకు పతితం వైపు తీసుకువెళ్తున్నారు? లోక మర్యాదలు, వంశ మర్యాదలను పక్కన పెట్టండి. ఇది అనంతమైన విషయము. బ్యాచిలర్స్ అన్ని మతాలలో ఉంటారు, కానీ సురక్షితంగా ఉండటము కష్టమైన విషయము. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రావణ రాజ్యంలో ఉన్నారు. విదేశాల్లో కూడా చాలా మంది పెళ్లి చేసుకోరు, కానీ చివరి సమయంలో సాహచర్యం కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటారు, వికారి దృష్టితో కాదు. అలాంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఎవరైతే వారిని మంచిగా చూసుకుంటారో అంతిమ సమయం వచ్చేసరికి వారి యొక్క ఆస్తిని మొత్తం వారి పేరున రాసి వెళ్తారు. కొద్దిమంది ధర్మ కార్యాల కొరకు విరాళంగా ఇస్తారు, ట్రస్టీలను నియమిస్తారు. విదేశాల్లో కూడా పెద్ద పెద్ద ట్రస్టీలు ఉన్నారు, వారు ఇక్కడ కూడా సహాయం చేస్తారు. ఇక్కడ అలాంటి ట్రస్టీలు లేరు. ఇక్కడి ట్రస్టీలు విదేశాలకు సహాయం చేయలేరు, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా పేదవారిగా ఉన్నారు. పేదవారు ఏమి సహాయం చేయగలరు? విదేశాలలోని వారికి చాలా డబ్బు ఉంది. భారతదేశము పేద దేశము. ఒక సామెత కూడా ఉంది కదా, తాగటానికి నీరు లేకపోయినా కూడా అప్పు చేసి మరీ గుర్రాన్ని కొంటారు అనే సామెత. ఇది ప్రస్తుత భారతదేశ పరిస్థితి. ఒకవైపు సహాయం తీసుకుంటూ ఉంటారు, మరోవైపు ఇక్కడ నుంచి సహాయాన్ని ఇతరులకు చేస్తూ ఉంటారు. ఒక పక్క సహాయం తీసుకుంటూ ఉంటే ఇతర రాజ్యాలకు ఏ విధంగా సహాయం చేయగలరు? అంటే ఇదంతా కూడా పేరు ప్రఖ్యాతుల కోసమే సహాయం చేస్తూ ఉంటారు. మనుషులు అప్పు తీసుకుంటూ ఉంటారు, వారికి ఎలాంటి సిగ్గు కలగదు. అప్పు అనేది ఒక రోగము లాంటిది. ఇప్పుడు భారతీయుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది? భారతదేశము ఎంతో మహిమగల దేశము. ఇదంతా కూడా నిన్నటి మాటనే. క్రీస్తుకు 3000 సంవత్సరాల ముందు ఇక్కడ స్వర్గము ఉండేది. దానిని తండ్రి స్థాపన చేశారు అని మీరు తెలుసుకున్నారు. తండ్రి పైనుంచి కిందికి ఎలా వస్తారు? పతితులను పావనంగా చేయడానికే వస్తారు. వారే జ్ఞాన సాగరులు, పతిత పావనులు, సర్వుల యొక్క సద్గతి దాత. అందరినీ పవిత్రంగా చేస్తారు. తండ్రి యొక్క మహిమను అందరూ చేస్తూ ఉంటారు. నేను ఈ పతిత ప్రపంచంలోకి వస్తాను మిమ్మల్ని పావనంగా చేయడానికి. మీరు పావనంగా మారి ముందుగా పవిత్రమైన ప్రపంచంలోకి వెళ్తారు. అక్కడ చాలా సుఖాన్ని అనుభవిస్తారు. ఆ తర్వాత రావణ రాజ్యంలోకి పడిపోతారు. పరమాత్ముడు జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు, పతిత పాములు అని గాయనం చేస్తారు. కానీ పవిత్రంగా చేయడానికి ఎప్పుడు వస్తారు అనేది ఎవరికి కూడా తెలియదు. మీరు నా మహిమను చేశారు, నేను ఇక్కడికి వచ్చాను అని తండ్రి తెలియచేస్తున్నారు. నా పరిచయాన్ని నేనే ఇస్తున్నాను. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తాను అని తెలియచేస్తున్నారు. ఎలా వస్తానో కూడా తెలియచేస్తాను. దానికి సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ సూక్ష్మవతనంలో ఉండరు, బ్రహ్మ ఇక్కడే సాకారంలో ఉంటారు. బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉంటారు. బ్రహ్మనే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ గా పిలుస్తారు. ఇక్కడి నుంచే వంశం ప్రారంభమవుతుంది. మనుష్య సృష్టి యొక్క వంశావళి ప్రజాపిత బ్రహ్మ నుంచి ప్రారంభమవుతుంది. ప్రజాపిత అంటే వారికి అనేక మంది ప్రజలు ఉంటారు. కుక వంశావళి కాదు, ఖచ్చితంగా దత్తత తీసుకున్న పిల్లలే ఉంటారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినప్పుడు తప్పకుండా అందరినీ దత్తత తీసుకుంటారు. మీరందరూ కూడా దత్తత తీసుకోబడ్డ పిల్లలే. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, ఆ తర్వాత మీరు దేవతలుగా అవుతారు. శూద్రుల నుంచి బ్రాహ్మణులు, ఆ తర్వాత బ్రాహ్మణుల నుంచి దేవతలుగా అవుతారు. ఇదంతా కూడా బాజోలి ఆట లాంటిది. విరాట రూపం యొక్క చిత్రం కూడా ఉన్నది. అక్కడ నుండి అందరూ ఇక్కడికి రావాలి. వచ్చినప్పుడు రచయిత కూడా ఇక్కడికే వస్తారు. ఆయననే రచయిత, దర్శకుడు. వారి యొక్క పాత్రను పోషిస్తారు. ఓ ఆత్మలారా, మీరు నన్ను తెలుసుకున్నారా అని తండ్రి అడుగుతారు. ఆత్మలు నా పిల్లలు, మీరు అందరూ కూడా ఆత్మలే, నా యొక్క పిల్లలు. మీరు ముందుగా సత్యయుగంలో శరీరాన్ని తీసుకొని ఎంతో మంచి పాత్రను పోషించారు. 84 జన్మల తర్వాత దుఃఖంలోకి వచ్చారు. ఈ నాటకానికి రచయిత, దర్శకుడు, దానికి ఒక కాలపరిమితి కూడా ఉంటుంది. ఇది అనంతమైన నాటకము. ఈ నాటకం గురించి ఎవరికీ తెలియదు. భక్తి మార్గంలో ఎలాంటి కథలు చెప్పారంటే అది మనుషుల బుద్ధిలో నాటుకపోయాయి. భక్తి మార్గంలో అన్నీ కూడా ప్రగల్భాలే ఉంటాయి. అందుకే తండ్రి తెలియచేస్తున్నారు, ప్రియమైన పిల్లలు, ఇవన్నీ భక్తి మార్గానికి సంబంధించిన శాస్త్రాలు మాత్రమే. భక్తి మార్గపు సామాగ్రి చాలా ఉన్నది. బీజము మరియు వృక్షము లాంటిది. ఇంత చిన్న బీజం నుంచి ఎంతో పెద్ద వృక్షము వృద్ధిలోకి వస్తుంది. భక్తి చాలా విస్తారంగా ఉంటుంది. జ్ఞానం మాత్రము బీజం లాంటిది. దానికి ఎలాంటి సామాగ్రి అవసరం లేదు. తండ్రి మనకి ఏమి చెబుతున్నారు? స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని తెలియచేస్తున్నారు.
అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు. దీని ద్వారానే మీకు సద్గతి లభిస్తుంది. మీరు చాలా భక్తి చేశారు, దాని యొక్క ఫలితాన్ని ఇవ్వడానికే నేను వచ్చాను అని తండ్రి తెలియచేస్తున్నారు. భక్తి ద్వారా వేశ్యాలయంలో పడిపోవడం అనే దుస్థితి కలిగింది. దేవతలు శివాలయంలో ఉంటారు, అందుకే దేవాలయాల్లోకి వెళ్ళి వారి మహిమను చేస్తారు. ప్రియమైన పిల్లలు, నేను 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు ఇదే విధంగా తెలియచేశాను అని తండ్రి తెలియచేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహం యొక్క సంబంధాలను మరిచిపోండి, నన్ను తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. ఈ యోగాగ్ని ద్వారానే మీ యొక్క పాపాలు భస్మమవుతాయి. ఇప్పుడు తండ్రి ఏదైతే చెప్తున్నారో ప్రతి కల్పంలో ఇలాగే తెలియచేస్తూ వచ్చారు. గీతలో కూడా కొన్ని ముఖ్యమైన పదాలు ఉన్నాయి. మన్మనా భవ అంటే నన్నే స్మృతి చేయు అని అర్థము శివబాబా తెలియచేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చాను, నేను ఎవరి శరీరంలో వస్తానో అది కూడా తెలియచేస్తాను. ఈ బ్రహ్మ ద్వారా సమస్త వేదశాస్త్రాల యొక్క సారాన్ని మీకు తెలియచేస్తాను. దానికి సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయి, కానీ వాటి యొక్క అర్థం ఎవరికి తెలియదు. శివబాబా సర్వశాస్త్రాల యొక్క సారాన్ని తెలియచేస్తారు. 81 జన్మల నాటక రహస్యాన్ని కూడా సవివరంగా తెలియచేస్తారు. వీరి యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో నేను వస్తాను. వీరే భవిష్యత్తులో మొదటి ప్రిన్స్గా అవుతారు. ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటారు. వీరే శివాలయంలో ఉంటారు. ఆ తర్వాత వేశ్యాలయంలోకి వస్తారు. ఈ విషయాలను కూడా స్పష్టంగా తెలియచేస్తున్నారు. మీరు అర్థం చేసుకోలేని విషయం ఏది కూడా లేదు. భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి మధ్య ఎంతో తేడా ఉన్నది. తండ్రినే జ్ఞానసాగరులు సర్వల సద్గతి దాత అని మహిమ చేస్తారు, కానీ వారు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. ఎందుకంటే కల్పం యొక్క ఆయుష్ను చాలా పెద్దదిగా చేశారు. అందుకే భక్తిని అజ్ఞానమని అంటారు. అజ్ఞానం ద్వారా కిందికి దిగజారుతూ వచ్చారు. ఇదంతా కూడా తండ్రి సహజంగా తెలియచేస్తున్నారు. ఇందులో ఖర్చు చేయవలసింది ఏది లేదు. 1 పైసా ఖర్చు చేయకుండానే మీరు వజ్ర సమానంగా అవ్వచ్చు. కొద్దిగా ఖర్చు చేసినా కూడా వజ్రంగా అవుతారు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా అంతమైపోతాయి. తండ్రి ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. మంచిది. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ మాత్పిత బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు. నమస్తే. వరదాన్ జన్మ జన్మాంతర సాథీ భవ. ఏ పిల్లలైతే ప్రతి క్షణము తండ్రి సేవలో నిమగ్నమై ఉంటారో, ఎప్పుడూ కూడా శ్రేష్ఠ మర్యాదల రేఖను సంకల్పంలో కూడా దాటకుండా ఉంటారో, మర్యాద పురుషోత్తములుగా ఉంటూ ఆది నుంచి అంతిమం వరకు బాప్దాదాపై విశ్వాసంగా ఉంటారో, ఎవరైతే తండ్రి అడుగుజాడల్లో నడుస్తారో అటువంటి పిల్లలు ప్రతి క్షణము జన్మ జన్మాంతరాల పాటు తండ్రికి సహచరులుగా ఉంటారు. ఎవరైతే మీతోనే ఉంటామో, ప్రతి క్షణము కర్మ ద్వారా సాహచర్యాన్ని కొనసాగిస్తామో అనే వాగ్దానాన్ని నిలబెట్టుకునే సుపుత్రుడైన పిల్లలు జన్మ జన్మాంతరాల పాటు బాప్దాదాకు తోడుగా ఉండే వరదానాన్ని పొందుతారు. సాకారంలో పూజ్య రూపంలోను, ఆ తర్వాత పూజారి రూపంలో కూడా జన్మ జన్మాంతరాలు తండ్రికి తోడుగా ఉంటారు. ఓం నమః శివాయ.